జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సాన్వి తిను. అయ్యో చాలా వదినా, ఈ ఒక్కిట్లు వేసుకో. ఇంకొద్దదినా, చాలు ప్లీజ్. బావొచ్చారు. సాన్వి నువ్వు టిఫిన్ చేయి. ఏమండి మీరు వస్తారనుకోలే. చూస్తున్నావుగా, రాను అన్నారు కదా. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు వచ్చాను. ఏ రాకూడదా? ఏ గట్లంటారేంది? మీరొస్తే మంచిగుండని ఎంత బాధపడుతున్నానా ఎరకనా? ఇదేనా బాబు రావడం? మనవడా, నువ్వు రాలేదని శ్రీవల్లి రంది పడతానే ఉంది. నమస్తే బాబుగారు, లోపలికి రండి. గౌతమ్, లోపలున్న శారీస్ తీసుకురండి. అలాగేరా. అయ్య బాబోయ్, బావగారితో పాటు హీరో కూడా వచ్చాడు. మన మీద కాస్త రెస్పెక్ట్ ఉంది. ఏందండి గీ చీరలన్నీ ఎందుకు? పండగ కదా, మీ బస్తీ అమ్మాయిలందరికీ పంచుదామని. ఏంది? మా బస్తీ వాళ్ళకి చీరలు ఉంచుతారా? సంతోషం మనకేనా, వాళ్ళకి ఉండాలి కదా. ఇంకా సమ్మతి కాలేదా నీకు? నువ్వు నీళ్లు పోసుకున్నావు గదా, మనవడు సంబరం కొద్దీ మనోళ్ళకి సీరలు తెచ్చిండు. వల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివో. ఏమండి గందుకొరకే గీ చీరలు తెచ్చిండ్రా? అలాగే అనుకో. రండి బావా. శాన్వి అది లోపల లోపల టిఫిన్ చేస్తుంది. సార్, ఏంటి సార్ ఇది? ఏది? అదే సార్, సామ్రాట్ బాబు ఏంటి బస్తీ వాళ్ళకి చీరలు పంచుదామని రావడం ఏంటి? పిచ్చి లవంగం, మనోడు ఫలితం లేనిది పక్కకు కూడా చూడు. మరి ఇదేంటి సార్? మిడిల్ క్లాస్ లేడీస్ కోసం మన కంపెనీ డిజైన్ చేసిన శారీస్కి పబ్లిసిటీ. అవునా? మరి గింబల్, కెమెరా ఇదంతా దేనికి అనుకున్నావు? వామ్మో, వీళ్ళందరికీ శారీస్ కట్టించి దగ్గరుండి మనమే షూట్ చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రమోషన్ చేయాలి. అది అయ్యగారి ప్లాన్. బావ మారడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.